టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్పై లావణ్య అనే యువతి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టుగా ఆరోపణలు చేస్తుంది. 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నామని, ప్రస్తుతం వేరే హీరోయిన్తో కలిసి ఉంటున్నట్టుగా ఫిర్యాదు చేస్తుంది. దీనిపై స్పందించిన రాజ్ తరుణ్ లివిన్లో ఉన్నమాట వాస్తవాన్ని ఒప్పుకుంటూనే 8 ఏళ్లుగా విడిగా ఉంటున్నట్టు చెప్పాడు. లావణ్య డ్రగ్స్కి అలవాటు పడడంతో ఆమెకు దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం లావణ్య వేరే వ్యక్తితో రిలేషన్షిప్లో ఉందని తెలిపాడు. ఇంతకీ రాజ్ తరుణ్ అమాయకుడేనా? లావణ్య చెప్పేవన్నీ నిజాలేనా? టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. బాధితురాలి ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నట్టుగా బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేస్తున్నట్టు చెప్పింది. అయితే కొంతకాలంగా రాజ్ తరుణ్ వేరే హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని, ఆమె మాయలో పడి తనను వదిలేశాడని బాధిత యువతి ఆరోపించింది. ఆమెతో రిలేషన్లో ఉండడమే కాకుండా తనను వదిలేయాలని ఒత్తిడి చేస్తున్నాడని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నట్టుగా సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులు ఇరికించాడని, తాను 45 రోజులు జైల్లో ఉన్నానని పోలీసుల ముందు వాపోయింది. 3 నెలలుగా రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నారని, అమ్మాయిల పిచ్చి ఉన్న రాజ్ తరుణ్పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు విచారణ జరుపుతున్నారు. లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని రిటర్న్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కే ఉన్న ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. లావణ్య ఆరోపణలపై అటు రాజ్ తరుణ్ స్పందించారు. మీడియా ముందుకొచ్చిన రాజ్ తరుణ్ లావణ్య చెబుతున్నవన్నీ అబద్ధాలే అన్నాడు. లావణ్యతో తాను రిలేషన్లో ఉన్నమాట వాస్తవమే అని, 2014 నుంచి తాము రిలేషన్లో ఉన్నామన్నాడు. ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నామని, కానీ తానెప్పుడూ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదన్నాడు. ఆమెతో తనకి ఎలాంటి శారీరక సంబంధం లేదని చెప్పాడు. లావణ్యకు మరో వ్యక్తితో అఫైర్ ఉందని, అతడి పేరు మస్తాన్ సాయి అని తెలిపాడు. అతడితో రిలేషన్ కోసం ఆమె తనను టార్చర్ పెట్టిందని, ఆ వేధింపులు తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చానని చెప్పుకొచ్చాడు. ఆమెను అక్కడే ఉండమన్నానని, కానీ తాను బయటకు రావడంతో ఆమె తన బాయ్ ఫ్రెండ్ మస్తాన్తో కలిసి ఉంటోందన్నాడు. అందువల్లే తమ మధ్య బంధం చెడిందని, కానీ తనకు లావణ్యను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎప్పుడూ లేదన్నాడు. ఆమె తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయమే అని, కానీ తనకున్న డ్రగ్స్ అలవాటు, మరో వ్యక్తి అఫైర్ వల్ల తాను ఆమెకు దూరంగా ఉంటున్నట్టుగా తెలిపాడు. అందుకే ఇప్పుడు తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తుందన్నాడు. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలేని, ఈ కేసులో తాను లీగల్గా ముందుకు వెళతానని రాజ్ తరుణ్ చెప్పాడు. అలాగే లావణ్య గతంలో మస్తాన్ తనని పెళ్లి చేసుకోవాలంటూ గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. ఆ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ కూడా తన దగ్గర ఉందని రాజ్ తరుణ్ చెప్పాడు. మస్తాన్తో లావణ్యకు శారీరక సంబంధం ఉందని, అందుకే తాను ఆమెకు దూరంగా ఉంటున్నానని తెలిపాడు. దీంతో లావణ్య తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తోందని చెప్పుకొచ్చాడు. లాయర్ ద్వారానే తాను లావణ్యను అప్రోచ్ అవుతానని, అప్పటి వరకు ఆమెకు తాను ఎలాంటి సమాధానం ఇవ్వదలుచుకోలేదంటూ రాజ్ తరుణ్ వివరణ ఇచ్చాడు. కంప్లైంట్ ఫైల్ చేసి మొత్తం నా స్టేట్మెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తా, ప్రాపర్గా కంప్లైంట్ ఫైల్ చేసి నేను కంప్లైంట్ ఏం ఫైల్ చేశాను అది కూడా మీడియా దగ్గరికి వచ్చి అందరికీ చెప్తాను. నేను ఇప్పుడు వదిలేదండి, ఆవిడ డ్రగ్స్ ఇవన్నీ అలవాటు పడినప్పుడు నేను అప్పుడే మాకు అసలు ఏమీ లేదండి. గత 7 ఏళ్ల నుంచి కూడా ఆ తర్వాత ఆవిడ మస్తాన్ అబ్బాయితో రిలేషన్షిప్లో ఉందండి. నేను అప్పుడు ఏంటంటే ఆవిడ సంగతి నాకు తెలుసు. ఆవిడ మీద బ్లాక్మెయిల్ కేసు ఉందండి, ఆవిడ బ్లాక్మెయిల్ కేసు ఉంది. ఈవిడ మస్తాన్ అబ్బాయి పెట్టిన పెళ్లి చేసుకోవాలనుకుంటూ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, ప్రస్తుతం ఈ వ్యవహారం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతుంది. అయితే ఈ విషయంలో ఇప్పటిదాకా రాజ్ పై కంప్లైంట్ చేయని లావణ్య ఇప్పుడే ఎందుకు పిఎస్ను ఆశ్రయించినట్టు, ఇంతకాలం లావణ్య టార్చర్ భరించిన రాజ్ ఇప్పటిదాకా ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచినట్టు, ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అసలే సరైన సక్సెస్ లేక రాజ్ తరుణ్ నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు ఈ కేసుతో మరిన్ని చిక్కుల్లో ఇరుక్కున్నాడు. మరి ఇందులో నుంచి మిస్టర్ క్లీన్ గా బయటపడతాడా,
లేక ఈ దెబ్బకు ఉన్న అవకాశాలు కూడా వెనక్కిపోతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.